కుమారు కారు కొన్నావంట 5 లక్షలకి. బాధపడుతున్నావా తండ్రి? నేనెందుకు బాధపడతాను రా, ఇక నుంచి నీ కార్లనే కదా నేను తిరిగేది. పెద్ద ప్లానింగ్. అవునరా, ఇందుకు నీకు డబ్బులు ఎలా వచ్చాయిరా కారు కొనడానికి? నాకు తెలియకుండా అర్ధరాత్రి లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది మా ఇంటి పైన. భర్తకు తెలియకుండా నీ కాడుకొస్తుందా అది? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశామమ్మా, 5 లక్షలు ఇచ్చారు. ఇంకోసారి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే నేనే దగ్గరుండి మరి నేను జైల్లో పెట్టిస్తాను. ఫ్రెండ్ అని కూడా చూడను. ఎందుకురా, ఏమైందిరా ఇప్పుడు? స్వాతి ముత్యం మూవీలో కమలాసన్ లో ఉండి నువ్వు అరుంధతి మూవీలో పశుపతిలా అయిపోయావు. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా ప్రాణాలు పోతున్నాయిరా. రీసెంట్ గా మా మామ కూడా చనిపోయాడు. రే, నాకు నిజంగా తెలియదురా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు పోతున్నాయని. ఈ రోజు నుంచి ఆపేస్తాను. నెక్స్ట్ టైం వాటి జోలికి అస్సలు పోను. బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేయడం ఆపాలంటే వాళ్ళని ఏం చేయాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.